పెట్టుబడులు తెచ్చే దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వర్గాలు నాయకులు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు ఒక నిరుద్యోగిగా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన ఏ విధంగా ఉందంటే, ఆయన విలాసాల కోసం, ఆయన భోగాల కోసం దావోస్ పర్యటన ఉన్నదే తప్ప ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి, పరిశ్రమలు తరలించాలనేటువంటి ఒక ఉద్దేశం లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన కేవలం జల్సాలు చేయడానికి అయిన విధంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు పేపర్లలో, సోషల్ మీడియా మాధ్యమాలలో ఒక వార్త చక్కర్లు కొడతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడడం లేదు, దావోస్ నుంచి మిస్ అయ్యి 2 రోజులు అయిందని రాష్ట్ర ప్రజలు చర్చించుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, మంత్రులకు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ గత ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఒకే విధానం మీద పనిచేస్తూ ఉన్నారు. దోచుకోవాలి, దాచుకోవాలి, తెలంగాణ సమాజాన్ని, యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి సంపదను మొత్తం దోచుకొని వారి జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మంత్రులు, ఎమ్మెల్యేలు వెన్నుకు గన్నేసుకొని రాష్ట్రంలో కాంట్రాక్టర్లను, పారిశ్రామికవేత్తలను గన్ను పెట్టి బెదిరిస్తూ కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పేరిట, 420 హామీల పేరిట తెలంగాణలో అధికారం చేపట్టి ఈరోజు రైతు బంధు అడిగితే రామ్ రామ్ అంటా ఉన్నాడు, దళిత బంధు చప్పుడే లేదు, విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి రియంబర్స్మెంట్ పై ఊసే లేదు. కేసీఆర్ గారి హయాంలో రైతు బంధు కేసీఆర్ గారి హయాంలో నాట్ల సమయంలో రైతు బంధు పడితే, రేవంత్ రెడ్డి గారి హయాంలో ఓట్ల సమయంలో రైతు బంధు పడతా ఉన్నది. ఓట్లే లక్ష్యంగా రైతు బంధు రేవంత్ రెడ్డి వేస్తే, కేసీఆర్ గారు నాట్లే లక్ష్యంగా, తెలంగాణ రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఆ రోజు రైతు బంధు వేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయి తెలంగాణలో 50,000 60,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పిస్తా, పారిశ్రామిక రంగంలో కల్పిస్తా, అలాగే ఫార్మా రంగంలో కల్పిస్తా అని గప్పాలు కొడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి నిరుద్యోగులు నిన్ను గెలిపించింది ఫార్మా రంగం ఉద్యోగాలు ఇస్తానంటే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానంటే తెలంగాణ నిరుద్యోగులు నిన్ను నమ్మి ఓట్లేసిర్రు. మాకు కావాల్సింది ఫార్మా ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి. బిడ్డ తస్మాత్ జాగ్రత్త, ఫార్మా ఉద్యోగాలను డ్రామాలు చేస్తే నువ్వు దావోస్ నుంచి వచ్చే క్రమంలోనే నిన్ను అడ్డుకుంటాం. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నేను గుడ్డలుడ తీసి అసెంబ్లీ వరకు కూడా ఈడ్చుకొస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. 2047 విజన్ తోటి నిరుద్యోగులకి అవకాశాలు కల్పించాలి. 4th సిటీ అనేది కూడా ప్రధాన ఒక వ్యవహారకంగా, వ్యూహాత్మకంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటారు. వాని బొంద, వానికి వ్యూహం ఉన్నదా? వ్యూహం ఉంటే రాష్ట్రంలో ఈరోజు వాడు గ్యారంటీల పేరిట, హామీల పేరిట అధికారంలోకి వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈరోజు మళ్ళీ ఒక వ్యూహం 2047 వ్యూహం అని గప్పాలు కొడతా ఉన్నాడు. వానికి వ్యూహం లేదు, బొంద లేదు. తెలంగాణ ప్రజలు మళ్ళీ వాని అధికారంలోకి రానిచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకటే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నీకున్నది 2 ఏళ్లే. నీ జన్మాంకంలో ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా నువ్వు రాజకీయాల్లో ఉండవు, తెలంగాణ ప్రజలు ఉండనీయరనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు గ్యారంటీల పేరిట, హామీల పేరిట గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదేంది? యావత్తు తెలంగాణ ప్రజలకు ఒక పాటేసుకొని తిరిగిండు ఆయన సిగ్గు లేకుండా. కాంగ్రెస్ వస్తుంది, ఏదో చేస్తుందని చెప్పిండు. ఆయన చేసింది ఏంటంటే తెలంగాణ ప్రజలకు చిప్ప చేతినిచ్చి ఉత్త బోకి చేతులు పెట్టి ఈరోజు ప్రజల జీవితాలతో తెలంగాణ యొక్క రాష్ట్ర యొక్క పరిస్థితిని అధోగతి పాలు చేస్తా ఉన్నాడు. భారతదేశం ముందల ఒక వైభవంగా తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఖ్యాతి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు దిగజార్చి తెలంగాణ ప్రతిష్టను మసకబారే విధంగా రేవంత్ రెడ్డి చేష్టల వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వ చేష్టల వల్ల ఈరోజు రాష్ట్రం అధోగతి పాలవుతా ఉన్నది. నిరుద్యోగుల వెనకాల ఉండి కక్షపూరితంగా వ్యవహరించేలా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రతిపక్ష పార్టీలో ఏవైతే ఉన్నాయో వాటి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల నిరుద్యోగులు కొంతమంది అట్లా నిరసనలకు దిగుతున్నారని కూడా అంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటోనికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రులకు సిగ్గుండాలి. అరే బాబు, నువ్వు రాష్ట్రంలో అధికారం చేపడితే సంవత్సరం తిరిగే లోపట్లనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానటువంటి హామీ ఇచ్చి కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మొన్నటికి మొన్న సర్వేయర్ల ఉద్యోగాలని ఏదో ట్రైనింగ్ ఇచ్చి వారికి నియామక పత్రాలు అందించినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులను వంచి ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆర్ట్స్ కాలేజ్ వేదిక గారా, లేకపోతే నీకు ధైర్యమే ఉంటే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ వద్దకు రా, లేకుంటే దిల్సుఖ్ నగర్ చౌరస్తాకు వస్తావా? నిరుద్యోగులతో వచ్చి మాట్లాడేట్టు దమ్ముందా నీకు అని అడుగుతా ఉన్నాం. ఏ మాత్రము మాటల గారడి మీద మాయ మాటలు, అబద్ధాలు, అంకెల గారడే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఏ ఒక్క వర్గం కూడా రేవంత్ రెడ్డి యొక్క పాలనలో సంతృప్తిగా లేదు.
తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా, క్రీడా యూనివర్సిటీ తెచ్చే విధంగా ఫుట్బాల్ ఆడినటువంటి ఒక ముఖ్యమంత్రి. అంటే యంగ్ జనరేషన్కి యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక విజన్తో పోతున్నా కూడా కావాలని కక్షపూరితంగా కొంతమంది ప్రతిపక్ష పార్టీల బలవంతంతో వాళ్ళు కావాలని మాట్లాడుతున్నారు, అక్కస్తోటి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద అని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి. వాని బొంద ఉన్న పాఠశాలలు బాగు చేయరా బాబు అంటే యంగ్ ఇండియా స్కూల్ పేరిట డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. మా బతుకులు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఉన్న స్కూళ్ళను కాపాడు. యంగ్ ఇండియా స్కూల్ దేవుడెరుగు రేవంత్ రెడ్డి. ఈరోజు గురుకులాలలో ఎక్కడ చూసినా విద్యార్థులు పిట్టలా రాలిపోతూ గురుకులాలలో విద్యార్థులు చేరాలంటే భయపడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రైజింగ్ అంటా ఉన్నాడు. ఏం రైజింగ్ రా బాబు? రైజింగ్ అవుతా ఉన్నది మీ సంపద, మీ ఇళ్లలో నిండేది రైజింగ్ అవుతా ఉన్నది. ఈరోజు అధికారం చేపట్టి దోచుకోవడం, దాచుకోవడం అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ నాయకులు పనిచేస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సమాజం అభివృద్ధి పడడానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి మంత్రం కూడా రేవంత్ రెడ్డి వద్ద లేదు. తన లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్క స్కాముల పేరిట స్కీములు చేసి దాచుకొని వేల కోట్ల సంపదను వెనికేసుకోవడం, తన కుటుంబ సభ్యుల యొక్క జేబులు నింపడం లక్ష్యంగానే రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పాలన ద్వారా ఉరిగేది లేదు, జరిగేది లేదని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుంటే 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ప్రజలంతా కూడా హాయిగా ఉంటారు, మరో 10 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటాను కూడా ధీమాను వ్యక్తం చేస్తుంది. 6 గ్యారెంటీలు అమలవుతున్నామని చెప్పగలిగే దమ్ము రేవంత్ రెడ్డికి ఉంటే స్వయంగా ఆయన ఊరు కొండారెడ్డిపల్లికి వచ్చి చెప్తాడా, ఆయన నియోజకవర్గం కొడంగల్కి వచ్చి చెప్తాడా, లేకపోతే అసెంబ్లీ వేదికగా నాంపల్లి చౌరస్తాకు వచ్చి రేవంత్ రెడ్డి చెప్తాడా? ఆ రోజు ప్రజల స్పందన ఏందో మీరే మీడియా ముఖంగా తెలుసుకోండి. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పేరిట 420 హామీల పేరిట డ్రామా చేసిండు, యావత్తు తెలంగాణ సమాజాన్ని వంచిండు అనే విషయం యావత్తు తెలంగాణ సమాజం తెలుసుకున్నది. రేవంత్ రెడ్డి ఎక్కడ దొరికినా ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు, మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడ చూసినా వాళ్ళను ఉతికారేస్తూ ఉన్నారు జనం. మాకు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవి, మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవని వృద్ధులు పింఛన్ల కోసం, రైతులు రైతు బంధు కోసం, మహిళలు 2500 కోసం ప్రశ్నిస్తూ ఉంటే నీళ్లు నమిలి మంత్రులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ దొడ్డిదారిన పారిపోయేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే, రేవంత్ రెడ్డికి నిజంగా ధైర్యం ఉంటే కొండంగల్కి వస్తావా లేకుంటే కొండారెడ్డిపల్లికి వస్తావా? నీ 6 గ్యారంటీలు అమలవుతున్నాయనే విషయం కొండారెడ్డిపల్లి ప్రజలే చెప్తారు, లేకుంటే నీ కొడంగల్ ప్రజలే చెప్తారు. బిడ్డ గుర్తుపెట్టుకో, 6 గ్యారంటీలు 420 హామీలే నిన్ను బొందబెట్టబోతా ఉన్నాయి, నీకు రాజకీయ జన్మ లేకుండా చేయబోతా ఉన్నాయి అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైతు రాజును చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి అధికారంలో. రైతులకు సకాలంలో యూరియా అందించే పార్టీ ఏదైనా ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. అదేవిధంగా ఏ నాయకుడైనా ఉన్నారు అంటే అది సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వర్గాలు చెప్తున్నారు. దీన్ని ఏమంటారు మీరు? రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులేదు కానీ ఒక తీరే విధంగా ఉంటుందంటే, పగోని పంచాంగం అని చెప్పంటే పడనోడంతా పాడెక్కడ అన్నట్టు ఉంటుంది. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఒకటే వంత వాడుతూ ఉంటారు. అయితే సోనియమ్మ పాట, లేకుంటే రావులన్న పాట, లేకుంటే రేవంత్ అన్న పాట. ఈ పాటవాడే మా తెలంగాణ ప్రజలు మోసం చేసిర్రు, నిండా ముంచిర్రు. ఇంకొకటి ఆయన రేవంత్ రెడ్డి ఒకటి చెప్తా ఉంటాడు, కొడంగల్కి వస్తారా లేకుంటే మహబూబ్ నగర్కి వస్తారా, అసెంబ్లీ కాడికి వస్తారా, మీ పేగులు వీక్తా, మీ లాగుల తొండలిడిసా. ఇదెక్కడ ఫ్యాంటసీ రా బాబు? లాగుల తొండలిడిసేటువంటి ఫ్యాంటసీ ఏడ నేర్చుకున్నావురా బాబు నువ్వు? లాగుల తొండలిడిసేటువంటి ఫ్యాంటసీ నువ్వు తొండవారా బాబు? వీళ్ళు అయ్యే వీనికి అందుకని చెప్పిన మా నాయకుడు చెప్పినట్టు, వాడు కొండల రెడ్డి, వీడు తొండల రెడ్డి. అట్లనే ఉన్నది పరిస్థితి రాష్ట్రంలో. ఒకటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, హామీల పేరిట, గ్యారంటీల పేరిట నువ్వు అధికారంలోకి వచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుందన్న విషయం, తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నావు అనే విషయం యావత్తు తెలంగాణ సమాజం తెలుసుకున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో, కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు నిమ్మలంగా ఉన్నారా, రైతులు నిమ్మలంగా ఉన్నారా, వృద్ధులు నిమ్మలంగా ఉన్నారా, లేకుంటే మహిళలు నిమ్మలంగా ఉన్నారా? మీరు తెలియజేయండి. ఏ ఒక్క వర్గం కూడా, ఏ ఒక్క సామాజిక వర్గం కూడా, ఏ ఒక్క ప్రజలు కూడా ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో సంతృప్తిగా కనబడితే ఈరోజు రేవంత్ రెడ్డిని కానీ, మంత్రులను కానీ, వారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ ఎందుకు తరిమేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుందని మేము అడుగుతా ఉన్నాం. రైతులకి అందుబాటులో ఉండే విధంగా యాప్ల ద్వారా రైతులకి యూరియా అందాలని ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎలా చూడొచ్చు? ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చూడొచ్చా? గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎక్కడా కూడా యూరియా కొరత ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఎక్కడా కూడా యూరియా కోసం రైతులు చెప్పులు పెట్టి, పాస్ పుస్తకాలు పెట్టి కనిపించినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈరోజు
షాపుల్లో లేనటువంటి యూరియా యాపుల్లో ఎక్కడ దొరుకుతుంది? ముఖ్యమంత్రి మొద్దు నిద్ర వల్ల, మంత్రుల మొద్దు నిద్ర వల్ల కేంద్రాన్ని ముందే అడగాల్సినటువంటి యూరియాని అడగకుండా ఈరోజు రాష్ట్రంలో రైతులను రోడ్ల పాలు చేస్తూ ఉన్నారు యూరియా కోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వల్ల ఏదో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తి లేదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు రానున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో తెలంగాణ సమాజం బుద్ధి చెప్పబోతా ఉన్నది. గత సర్పంచ్ ఎన్నికల్లోనే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా 40% సర్పంచులు గెలిచినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 40% పైగా సర్పంచులు కైవసం చేసుకుంది. రేపు రానున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు 90% మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. మరీ ముఖ్యంగా ముందు రానున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ జెండా బాతబోతా ఉంది. బల్దియా బీఆర్ఎస్ అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.